చెప్పు తప్ప ఏం లేదు అది చెప్పు. అదే చెప్తాను సార్. 2-4 వరకు చెప్పు. చెప్పాకమన్నారు మేము కూడా అంటాను, అడుగుతాను కదా, మాకు కూడా చెప్పి చెప్పి మళ్ళీ కూడా మేము చెప్పాలి. నిన్ను బస్టాండ్ కాడ వదిలిందా లేక ఇంటికాడ వదిలిందా? బస్టాండ్ కానీ వదిలినారు సార్. డబ్బులు ఎంత ఇచ్చిండ్రు? డబ్బులు ఎంత ఇచ్చిండ్రు నీకు? 1500 ఇచ్చినారు. నువ్వు ఇంటికి పో, నీ ఖర్చు కానీ ఇచ్చినారు. మామూలు పెద్దసారి ఇచ్చినారు. ఇచ్చింది ఎవరు? పెద్దసారి. ఏ ఊరు? ఏ ఊరు అయింది? అది ఢిల్లీ. నాకు ఇచ్చినారు సార్. ఆ రోజు అడగలేదా నువ్వు? ఆ రోజు ఏమని సార్ దగ్గర మర్డర్ చేసినప్పుడు ఆ రోజు నీకు లెక్కించాలి వద్దని ఉంటారు. నేను అడగలేదు సార్, ఎవరైనా నాకు తెలియదు. ఎంతమంది వచ్చారు ఆ రోజు? ఎంతమంది వచ్చినారని నేను చెప్పమంటారు సార్. 4 ఇంటూ కదా. ఎప్పుడు నేను పిలిచాను జమ్మవాడకు? ఈ పొద్దు నిన్నంటే నిన్న పోయినాక మామూలుగా కోర్టు లేదని చెప్పి మళ్ళీ ఎనికి పంపించినారు. నన్ను తీసుకొని పోయినారు అటుకి కడపకి. కడప నుంచి మళ్ళా పక్కన ఇంటికి వచ్చినాం. ఈ జమ్మవాడకు కోర్టు కాదు. ఆ కోర్టులో చెప్పాలంటే చెప్తలే సార్ అని వచ్చినాం. నేను బాగానే చెప్పినావు కదా, ఇబ్బంది జరిగిన వాస్తవం చెప్పినావు. ఈరోజు ఇప్పుడు బస్ స్టాండ్ కాడ పెట్టారా? నిన్ను బస్ స్టాండ్ కాడ వదిలిపెట్టినారా అంటే సార్? సార్ అంటే నిన్న పోయి ఈరోజు విడిచిపెట్టాను. నిన్నటి నుంచి ఈరోజు ఏడా జాయింట్ కాలేజీ కాడ ఇచ్చినారు. ఆ నుండి ఆటోకి వచ్చిన. ఆటోకి వచ్చి బస్ స్టాండ్ దిగి నడుచుకుంటూ వచ్చిన సార్. ఏంటి సార్ ఇంటికాడికి పోదాం సార్ అని అంటే, ఏం వద్దులే నీకు అవసరం లేదు కదా, వద్దులేనని చెప్పి ఆడని ఇచ్చినారు. ఆటో పోమని లెక్కించినారు. జాయింట్ కాలేజీ కాడ ఆడిసి ఆ నుండి ఆటోకి వచ్చిన. ఎంత ఇచ్చిండ్రు డబ్బులు? 1500 ఇచ్చినారు. నిన్న పిలిచిపోయినారు. నిన్న పిలుచుకోపోయింటే నిన్న కోర్టు లేదని చెప్పి ఎన్నికి పంపించినారు. జమ్మనుడు పోయి ఏం చెప్పిన కోర్టులో? ఏం చెప్పినారో అర్థం కాదు. కెమెరా తీసేరామని అనుకుంట సగం తలగా గుర్తు వస్తున్నాడు. ఈ రోజు నీకు ఇద్దరు కీలక వ్యక్తులు చెప్పినామని చెప్పినారు. దాని ఎవరు వాళ్ళ పేరు నేను చెప్పం లేదు. రేపు అర్థం చెప్పారు. నాకు తెలుసు నువ్వు చెప్పమని చెప్పి చెప్పకమన్నారు సార్. మా మీద నువ్వు ఏమి చెప్పాకు, నాకు తెలుసు అని చెప్పమన్నారు సార్. అందుకని చెప్తాను. మాకు చెప్తే మేము ఎవరు చెప్పమని సార్. మీరు చెప్పమయ్యా. అంటే ఏం చేస్తారు? ఏమవుతుంది? అంతా అయిపోయింది కానీ చెప్పు. ఏం కాదు. ఏం కాదు అన్నా. వాళ్ళంటే బలంతం చేసినారా? మేమున్నాము. నేను 4 వదిలేసిపోయినారా? పక్కన కడపకు పోదాం అనుకుని, ఇదంతా సుమారు వాగుతుంది. కడపకు పోయి ఏంటి మేము మీ సేవరాశులమే, నీకేం ఇబ్బంది చేయము. ఆడేం చెప్పినా మాకు అదే చెప్తే మాకు ఆడు చెప్పిన పేరు చెప్పే ఇబ్బంది. మేము ఉండనే, మేము ఇప్పుడే లేకున్నాం కదా, మేము సేవ్ చేస్తున్నాం. ఏం కాదు కదా మన రేపు బయటకు వస్తుంది. అవకాశం ఉన్నాయి. ఇప్పుడైతే చెప్పారు, మీరు చెప్పేసి వాళ్ళ పేరు చెప్పేసి రెడ్డి వాగ్దానం ఇచ్చినాడు. ఏమండి? నేను చంపుతా నరుకుతానని. అందుకే ఇంకా భయపడి చెప్పలేదు. అది వాళ్ళు షేడర్ నుంచి మేము నీకు కాము, నీకు ఏ భయం లేకుండా ఈగ వాళ్ళకుండా మేము చూసుకుంటాం అనేదంటే అటు చెప్పేసి. ఏమని ఏం చెప్పినాను?
ఎట్టేం రేపే నచ్చదు కదా రేపేం చెప్తారు నువ్వు చూసినా కదా ఎరగని చెప్పినావు నీకేం ఇబ్బంది లేదన్నా నువ్వు సేవ్ అవుతావు నీకు సేవ్ మేము విలేకరు ఉన్నామంటే సేవ్ అవుతావు సీడీ గిడి కాదు ముఖ్యం మేము నేను సేవ్ ఇబ్బంది రాకుండా మళ్ళా ఏం భయపడితే ఏం పని అవుతుందని ఏం కాదు చెప్పు నన్ను చంపుతారా ఏమో ఎవడు అవసరం నా మాట సంతానం చెప్పాను అందుకని భయపడి అని వాళ్ళకి చెప్పిన చెప్పాలి సార్ అని అంటే నీకు మేము ఉండము నీకు ఈగ వాళ్ళని ఏమో అని వాగ్దానం ఇచ్చినారు. బాగా చరిత్ర చెప్పారు నేను ఏం చెప్పమంటాను ఏమో సార్ ఏమవుతుందో ఏమి కాదు వాళ్ళు కూడా తండారు నేనేం లేదు ఫోన్ మాకు కూడా అది చెప్తే మేము కూడా ఏం సైకిల్ ఏమో సార్ దాని బయట ఏమి కాదు నేను ఏం చెప్పు ఒక నిమిషం లేమా సార్ బయటకు ఒక నిమిషం మీకంతా తెలుసు నిన్నెందుకు చెప్తారు నిన్నెందుకు చెప్తారు నిన్నెందుకు చెప్తారు అంటున్నా ఏదో ఇదేమో చెప్పిందే ఏమని ఆడవాళ్ళు తెలిస్తే నన్ను చంపుతారేమో అని ముందుగానే వాగ్దానం ఇచ్చినాడు ఏమని నిన్ను నరుకుతా చంపుతానని ఎవరైనా చెప్తే నువ్వు ఎవరికైనా చెప్పినావు అనుకో నిన్ను నరుకుతానన్నాడు ఎవరనేది ఏమంటారు ఎరగంగిరెడ్డి ఎప్పుడు అందుకు భయపడినాడు మొన్న ఏమని ఏం చంపుతాన్నాడు ఎవరికైనా చెప్తే ఏమని చెప్తే ఇది మామూలుగా ఎరగంగిరెడ్డి అని చెప్తే ఎరగంగిడని చెప్తే చంపుతాన్నాడా ఓకే సీడలు ఏమని చెప్పావు ఏమి చెప్పాకు నాకు తెల్లు అనమన్నారు ఆడు చెప్పింది నువ్వు ఏమో కదా వాళ్ళ 10 మంది ఉండాలని ఏమో సార్ ఏం మేము ఉన్నాం ఎరగంగిరెడ్డి సునీలు అది ఆడన్నా సార్ చెప్పు మీరు ఏమి బలవంతం చేస్తంటే అదే ఇస్తాను ఎరగంగిరెడ్డి సునీలు దస్తగిరి